హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మన రాష్ట్ర ప్రజలకు, మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక గుడ్ న్యూస్. ఆధార్ లేకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అని చెప్పి ఒక ప్రకటన రావడం జరిగింది పేపర్లో. ఈ విషయంలో నేను కూడా అనుభవించిన మన మానవ హక్కుల సంస్థను ఒక అమ్మాయి వాళ్ళ భర్తతో గొడవయ్యి వాళ్ళ భర్త అమ్మాయిని దెబ్బలు కొట్టిన సందర్భంలో మన సంస్థను వాళ్ళు ఆశ్రయించడం జరిగింది. ఆ సందర్భంలో ఆ అమ్మాయిని స్థానిక ఏరియా హాస్పిటల్కు తీసుకెళ్లిన సందర్భంలో ఆధార్ లేనిది ట్రీట్మెంట్ చేయమని చెప్పి వాళ్ళు తిరస్కరించారు. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ పిఎస్కి వెళ్ళి పిఎస్ నుంచి వాళ్ళకు ఫోన్ చేయించి వాళ్ళని పిలిపించి అప్పుడు ఆధార్ తీసుకొచ్చి ఇచ్చారు. అంత ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చింది ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే ఆధార్ లేకపోవడం వలన. కానీ ఇప్పుడు మనము ఆధార్ లేకున్నా కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేయాలని చెప్పేసి మన రాష్ట్ర హైకోర్టు పిల్లు ముగించింది. చూద్దాం. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధార్ కార్డు లేకపోయినా వైద్యం అందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఆధార్ కార్డు లేదన్న పేరుతో వైద్యం నిరాకరించడం లేదని స్పష్టం చేసింది. జీహెచ్లో ఆధార్ కార్డు లేదని చెప్పి రోగులను చేర్చుకోవడం లేదని పేర్కొంటూ హైకోర్టులో ప్రయోజన వాద్యం దాఖలైంది. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజైపాల్, జస్టిస్ రేణుకా ధర్మాసన విచారణ చేపట్టింది. ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ ఆధార్ ఉన్నా లేకపోయినా వైద్యం అందిస్తున్నామని, భవిష్యత్తులో సైతం ఇదే విధానం కొనసాగుతుందని పేర్కొన్నారు. దీంతో పిల్లు ముగిస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది. చూడండి, కోర్టే చెప్పింది. ప్రజలారా, మీరు ఎవరైనా సరే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు ఆధార్ కార్డు లేని మేము ఇక్కడ జాయిన్ చేసుకోము, ట్రీట్మెంట్ చేయమని ఎవరైనా అన్నట్లయితే మీరు వారితో గట్టిగా వాదించైనా సరే అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి యొక్క యాజమాన్యం దృష్టి కూడా తీసుకెళ్ళి మీ యొక్క సేవలను, మీరు అక్కడ పొందవలసిన సేవలను మీరు పొందాలని చెప్పి నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.